కువైట్లో వారం రోజుల క్రితం చాలా తీవ్ర విషాదం జరిగింది. 23 మంది చనిపోయారు. ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. దీనికి కారణం వచ్చేసి కల్తీ మద్యం, అంటే నాటుసారా తయారు చేసి అమ్మడం. దీన్ని కువైట్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఉప ప్రధానమంత్రి డైరెక్ట్గా రంగంలో దిగి చాలా చోట్ల తనిఖీలు నిర్వహించారు. చాలా చోట్ల అంటే ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహించి దాదాపు 63 మందిని అరెస్ట్ చేశారంట. ఒక 4 లిక్కర్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, తయారు చేస్తుంటారు కదా, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు కదా, అలాంటి 4 ఫ్యాక్టరీలు కూడా పట్టుకున్నారంట. అంటే చాలా సీరియస్ తీసుకున్నారు ఈ ఇష్యూను కోవిడ్ ప్రభుత్వం. ఎందుకంటే ఒక 160 మంది ఎంతో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎంతమందికి ప్రాణం ఒప్పుందో తెలియదు. ఆల్రెడీ 23 మంది చనిపోయారు. కొందరికి కిడ్నీలు పోయాయంట, ఇంకొందరికైతే కళ్ళు పోయాయంట. ఇలా చాలా పెద్ద ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా సీరియస్ తీసుకొని దీన్ని ఎలాగైనా అరికట్టాలనే ఉద్దేశంతో ఏకంగా ఉప ప్రధానమంత్రి పెద్ద టీం అంతా పోగయి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా చెకింగ్లు చేస్తూ వాళ్ళకు చిన్న ఇంప్రూవ్మెంట్ దొరికినా చాలు అక్కడ ఆ టీం అంతా దాడి చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక చర్యలను అరికట్టడం చేస్తున్నారు. కువైట్ ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని కువైట్ దేశానికి కానీ కువైట్లో ఉన్న ప్రజలకు కానీ ఎవరైనా కూడా ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించినా ఇంకేదైనా చేసినా ఇలాంటి దాడులు కొనసాగిస్తామని చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం ఈ టీం పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని తీవ్రంగా హెచ్చరించింది కోవిడ్ ప్రభుత్వం.